ప్రజావానికి ఒక వింత దరఖాస్తు వచ్చింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. రాబోతున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని 100 రూపాయలకే చల్లని బియర్ అందించాలని మందుబాబుల దరఖాస్తులు అందజేశారు. అయితే మద్యం రేట్లు తగ్గించకపోతే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామంటున్నారు కూడా వాళ్ళు. మద్యం ధరలు తగ్గించాలంటూ ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చేందుకు వచ్చిన మందుబాబులతో మా ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. ఇటీవల కాలంలో ప్రభుత్వం మద్యం ధరలు పెంచే దానివల్ల మందుబాబులంతా కూడా ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా మందుబాబులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ప్రజావాణిలో ఈ యొక్క మద్యం రేట్లు తగ్గించాలని చెప్పేసి దరఖాస్తులు ఇవ్వడానికి వచ్చారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీ డిమాండ్స్ ఏంటి, ఎందుకు ప్రజావాణికి వచ్చారు? ప్రధానంగా అండి, నా పేరు రామచంద్రారెడ్డి. నేను ఈరోజు ప్రజావాణికి రావడం జరిగింది. ఈ రాకకు గల కారణం ఏంటంటే, ముఖ్యంగా గత వారం అవుతుంది ప్రభుత్వము మద్యం పైన 15% రేట్లు పెంచారు. సో నాకు తెలిసిన మిత్రులు ప్రతిరోజు మద్యం స్వీకరించే వాళ్ళు ఉన్నారు. సో నేను కూడా మరి వారి ఆవేదనను, వారి మనోభావాలు ఏంటి అని చెప్పేసి గత ఈ వారం రోజుల నుంచి మరి వారి మనోభావాలు ఎట్లున్నాయి, ఏమంటున్నారు తెలుసుకుందామని చెప్పేసి నేను సర్వే చేయడం జరిగింది. సో ఆ సర్వేలో వచ్చిన రిపోర్ట్ ఏంటంటే, వారు ప్రభుత్వానికి అధిక రాబడిలో వారు మెగా వాటాదారులు, మద్యం ప్రియులు. వారి వల్లనే ప్రతి నెలకి 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రాబడి రావడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది మా మద్యం ప్రియులు, మద్యం స్వీకరించే వాళ్ళు. మరి అలా మెగా వాటాదారులైన మా మద్యం ప్రియులకు ముందస్తు సమాచారం లేకుండా ఇష్టం వచ్చిన రీతిగా 15% కమిటీ నిర్ణయించింది. రిటైర్డ్ జడ్జి రిపోర్ట్ ఇచ్చిండు, 15% పెంచుకోమన్నాడు అని చెప్పేసి. ఆయన పెంచుకోమన్నాడు, మేము పెంచుకుంటున్నాము, మీ నడ్డిని మేము ఇరుస్తాము అని చెప్పేసి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మా మద్యం స్వీకరించేదారులు, మద్యదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, మనోవేదనకు గురవుతున్నారు. ఆర్థికంగా కూడా ఈ పెంపకం వారికి ఏదో తీవ్ర ప్రభావం చూపెడుతుంది అని చెప్పేసి చాలామంది వారి మనోభావాన్ని, మనోగతాన్ని నాకు తెలియజేయడం జరిగింది. వారి మనోభిప్రాయాలను ప్రభుత్వానికి ప్రజావాణి ద్వారా తెలియజెప్పాలని చెప్పేసి ఈరోజు ప్రజావాణికి రావడం జరిగింది. నిత్యావసర సరుకులకు సంబంధించి కూడా అంటే విపరీతంగా ధరలు పెరుగుతున్నాయి. వాటి గురించి మాట్లాడండి, మద్యం గురించి ప్రత్యేకంగా మాట్లాడడానికి కారణం ఏంటి, ప్రభుత్వానికి అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, నిత్యావసర ధరలు పెరుగుదల మాట్లాడడానికి అనేక మంది ప్రజలు ఉన్నారు, అనేక మంది కూడా మాట్లాడతారు. కానీ ఈ మద్యం ధరల గురించి మాట్లాడాలంటే దమ్ము ఉండాలి, గడ్స్ ఉండాలి, సిగ్గు మోమటం అనేది వదిలిపెట్టాలి. ఇది ఎవరు మాట్లాడరు, ఎందుకంటే ఇది అందరికి సంబంధించిన సబ్జెక్టే, అందరికి సంబంధించిన విషయమే. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రతి ఒక్కరు దీనికి అటాచ్ ఉన్నోళ్ళే. ఈ విషయం మాట్లాడాలంటే మాత్రం ఏ పార్టీ కానీ ఏ వ్యక్తి కానీ ముందుకు రాడు. ఎందుకు రాడు అంటే, మద్యం అంటే ఒక చులకన అయిపోయింది ప్రజలకు కానీ ఎవరికైనా, చూసేవాళ్ళకి కానీ. దీని మీద మాట్లాడితే ఎవరు నవ్వుకుంటారో, ఎవరు నన్ను విమర్శిస్తారో అని చెప్పేసి వారు మనోవేదనకు గురి అవుతున్నారు. వారికి అనేక బాధలు ఉన్నాయని చెప్పేసి సర్వే చేసిన తర్వాత నాకు అందిన రిపోర్టు. ఏం చెప్పాలనుకుంటారు ఫైనల్గా మీరు ప్రభుత్వానికి? ఒకటే, మా మద్యం ప్రియులు చెప్పిన అభిప్రాయాలే చెప్తున్నా, ఇది నా సొంత అభిప్రాయాలు కాదండి. నేను వారం రోజుల నుంచి అనేక మంది దగ్గర వారి అభిప్రాయం స్వీకరించడం జరిగింది. ఆ అభిప్రాయాల్లో ముఖ్యంగా వచ్చింది ఏంటంటే, రానున్న స్థానిక సంస్థ ఎన్నికలు, అట్లాగే ఎండాకాలం వస్తుంది. శివరాత్రి రాకముందుకే ఎండలు ఎక్కువైనాయి. మాకు రానున్న ఎండాకాలంని దృష్టిలో పెట్టుకొని, స్థానిక సంస్థ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాకు రానున్న రోజులలో 100 రూపాయలకే ఒక బీర్ వచ్చేటట్టుగా ఉంటే మాకు సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి మా మిత్రులు, మా సహోదరులు చెప్పడం జరిగింది. కనుక ఈ విషయాన్ని చులకన కాకుండా, చీప్గా కాకుండా చీఫ్ మినిస్టర్ గారు ఇది తీవ్రమైనదిగా భావించి మా మద్య ప్రియుల మనోభావాలను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీ ప్రభుత్వం ఇవాళ అనేక సంక్షేమ పథకాలు అందిస్తుంది అంటే, ఆ సంక్షేమ పథకాలకు వచ్చే రాబడిలో మెగా వాటాదారులు మా మద్యం స్వీకరించే ప్రియులు. సో కనుక వారిని దృష్టిలో పెట్టుకొని వారికి చెప్పకుండా మీరు 15% పెంచేసి మీ గల్లపెట్టే నింపుకోవాలని చూస్తున్నారు. ఈ 15%తో మీ ప్రభుత్వానికి నెలకు 300 కోట్ల ఆదాయం వస్తుందట. ఇది కూడా మా మద్యపు స్వీకరించే ద్వారాలే చెప్పారు లెక్కలు. వాళ్ళు స్టాటిస్టికల్గా చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. మీ ప్రభుత్వానికి ఆదాయం ఎంత వస్తుందో చెప్పారు. 15% పెంచితే మీకు అధిక రాబడి 300 కోట్లు వస్తుందట. ఈ విషయం వాళ్ళు చెప్తే నా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే మా వాళ్ళు తాగితే తాగుతుండొచ్చు, కానీ వాళ్ళు ప్రభుత్వానికి ఆదాయం ఎంత వస్తుంది, ఎట్లా వస్తుందని క్యాల్కులేషన్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. కనుక వారి ఆవేదనను చీప్గా కాకుండా వారికి పరిమిత వనరులు వస్తాయి, కూలీ చేసుకొని బతికేటోళ్ళు కనుక వారికి తక్కువ రేట్లో మద్యం అందేటట్టుగా చూడాలని చెప్పేసి ప్రజాప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది ఈ సర్వే రిపోర్టు. అంటే స్థానిక సంస్థలు అని అంటున్నారు కదా, స్థానిక సంస్థల్లో ఏం చేయబోతున్నారు మీరు? మేము ఏదైనా చేస్తాము. ప్రభుత్వము పార్టీ ఏ పార్టీ గెలవాలన్నా
ఒక్క నిమిషం ఏ పార్టీ గెలవాలన్నా ఏ అభ్యర్థి గెలవాలన్నా ఎన్నికలు ఏవైనా కానీ అవి స్థానిక సంస్థల ఎమ్మెల్యే ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల ఎంపీ ఎన్నికల ఏ ఎన్నికలైనా నిర్ణయాక శక్తి డిపెండ్ ఆన్ మా వాళ్ళ పైనే ఉంటుంది. మద్యం వినియోగదారులే నిర్ణయిస్తారు ఎవడు గెలవాలి ఎవడు ఓడాలి అనేది మా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. మేము అనవసరంగా సంఘం పెట్టే అవకాశం మాకు ఇస్తే మా నిర్ణయాలు ఇంకో తీరుగుంటాయి. ఇక గోడుతోని పోయేది గొడ్డల దాకా తెచ్చుకోవద్దు అని చెప్పేసి మా మద్యం వినియోగదారులు సంఘం పెట్టినామనుకో డిమాండ్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు 2-3 డిమాండ్లతో వచ్చారు, అప్పుడు ఇక అనేక డిమాండ్లు ఉంటాయి. ఇక మరి ఆ డిమాండ్లు తీర్చలేకపోతారు మీరు. కనుక దీన్ని తీవ్రంగా భావించండి, చునకలుగా చేయకండి. ఖచ్చితంగా మీరు పెంచిన రేట్లు అందించాలి, 100 రూపాయలకే చల్లని బీర అందించాలి, మా వాళ్ళకు ఆర్థిక భారాన్ని తగ్గించాలని చెప్పేసి ప్రజాప్రభుత్వానికి మా మిత్రులందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. నా పేరు రామచంద్రారెడ్డి. ఏదైతే ప్రభుత్వం మద్యం ధరలు పెంచిందో ఆ మద్యం ధరలను తగ్గించాలి, 100 రూపాయలకి బీర్ అందించాలని చెప్పేసి కూడా మద్యం ధరలు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ నరసింహతో హరికృష్ణ, బిగ్ టీవీ, హైదరాబాద్.